బ్రేకింగ్ న్యూస్ పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు జగన్. పవన్ కళ్యాణ్ కార్పొరేటర్ కు ఎక్కువ, ఎమ్మెల్యేకు తక్కువ అంటూ హాట్ కామెంట్స్ చేశారు. ఆయన జీవిత కాలంలో ఒక్కసారి మాత్రమే ఎమ్మెల్యే అయ్యారంటూ సెటైర్ వేశారు జగన్. సార్ మీకు ప్రతిపక్ష హోదా అంశానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఒక కామెంట్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఓట్ల శాతాన్ని, సీట్ల శాతాన్ని బట్టి చూస్తే జర్మనీలో అయితేనే వస్తుంది, ఇక్కడ రాదు, ఇక్కడ 5 ఏళ్ళు రావడం కష్టం అని ఒక విమర్శ చేశారు. ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. జీవితకాలంలో ఇప్పుడు ఎమ్మెల్యే ఒకసారి అయినాడయ్యా. సార్ మీకు ప్రతిపక్ష హోదా అంశానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఒక కామెంట్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఓట్ల శాతాన్ని, సీట్ల శాతాన్ని బట్టి చూస్తే జర్మనీలో అయితేనే వస్తుంది, ఇక్కడ రాదు, ఇక్కడ 5 ఏళ్ళు రావడం కష్టం అని ఒక విమర్శ చేశారు. ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. జీవితకాలంలో ఇప్పుడు ఎమ్మెల్యే ఒకసారి అయినాడయ్యా. సార్ మీకు ప్రతిపక్ష హోదా అంశానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఒక కామెంట్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఓట్ల శాతాన్ని, సీట్ల శాతాన్ని బట్టి చూస్తే జర్మనీలో అయితేనే వస్తుంది, ఇక్కడ రాదు, ఇక్కడ 5 ఏళ్ళు రావడం కష్టం అని ఒక విమర్శ చేశారు. ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ అందిస్తారు. అశోక్, జగన్ చేసినటువంటి ఆరోపణ మాటల్ని ఎలా చూడొచ్చు, వ్యాఖ్యల్ని? ఇది ఏపీ పాలిటిక్స్లో కొంత దుమారం చెలరేగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఉద్దేశించి పవన్ కళ్యాణ్ పొజిషన్ని చాలా తక్కువ చేస్తూ, ఒక విధంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ని చాలా చులకనగా జగన్ మాట్లాడిన మాట చాలా కనిపిస్తోంది. దీన్ని ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. బేసిక్గా రాష్ట్రంలో డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తిని, ఒక మాజీ సీఎం 5 ఏళ్ల పాటు రాష్ట్రానికి సీఎంగా పనిచేసిన వ్యక్తి ప్రస్తుతం రాష్ట్రంలో డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న వ్యక్తిని ఉద్దేశించి చేసే కామెంట్. బేసిక్గా పాలిటిక్స్లో గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకోవాల్సి ఉంటుంది, అది అసెంబ్లీలో అయినా బయట అయినా కూడా. అది ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో మాత్రం ఈ ఇచ్చిపుచ్చుకోవడం అనే ఆనవాయితీ ఎప్పుడో బయటికి పోయింది. బోర్డర్ కూడా క్రాస్ చేసేసారు. ఇష్టం వచ్చినట్టు ఒకళ్ళ మీద ఒకళ్ళు దుమ్మెత్తు పోసుకుంటూ ఉంటున్నారు, తిట్ల పురాణంతో రెచ్చిపోతూ ఉన్నారు. సో ఈ పాలిటిక్స్లో ఇది ఒక కొత్త కోణం, ఇది ఒక కొత్త యాంగిల్ అని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకు అంటే జగన్ నోటి నుంచి ఈ రకమైన కామెంట్, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంను ఉద్దేశించి ఆయన ఒక కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ, జీవితకాలంలో ఒక్కసారే ఎమ్మెల్యే అయినట్టున్నాడు అంటే చాలా తక్కువగా చూస్తూ, చాలా చులకనగా చూస్తూ, ఒక విధంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ని చాలా సింపుల్గా తీసి పడేసినట్టుగా. అక్కడ ఆ రిపోర్టర్ ఆ క్వశ్చన్ అడిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖంలో కనిపించిన హావభావాలు కూడా మనం ఒకసారి చూడవచ్చు. చాలా ఇరిటేటింగ్గా, చాలా చిరాగ్గా, అసలు నాకు పవన్ కళ్యాణ్ గురించి మీరు క్వశ్చన్ అడగటం, ఆయన గురించి నేను చెప్పటమే తప్పు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి ఆ రకమైన ఫేస్ పెట్టడం అనేది కూడా, ఆ ఫేస్లో హావభావాలను కూడా మనం స్పష్టంగా చూడవచ్చు. అంటే పవన్ కళ్యాణ్ అంటే, రాష్ట్ర డిప్యూటీ సీఎం అంటే జగన్మోహన్ రెడ్డి దృష్టిలో ఏ రకమైన భావన ఉంది అనేది దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతుంది. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఆయన సీఎంగా ఉన్న సందర్భంలో ఎన్నికల ప్రచారంలో కావచ్చు, ప్రెస్ మీట్లో కావచ్చు, ఇదే పవన్ కళ్యాణ్ని ఉద్దేశించి అత్యంత దారుణంగా మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. పర్టికులర్గా ఆయన అన్న మాట చాలా విమర్శలకు కూడా దారితీసింది. మొన్నటి ఎన్నికల్లో కూడా తీవ్రమైన ప్రభావాన్ని కూడా చూపించింది. అదేంటంటే ఆయన కార్లను మార్చినట్టు పెళ్ళాలను మారుస్తాడు అంటూ పదే పదే అదే మాట ఒక సీఎం నోటి వెంట బహిరంగ సభలో, వేలాది మంది అటెండ్ అయిన సభలో, అన్ని టీవీ ఛానల్స్ కూడా టెలికాస్ట్ చేస్తున్న, ప్రత్యక్ష ప్రసారం చేస్తున్న సభల్లో అప్పటి సీఎం హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ని ఉద్దేశించి ఆయన పెళ్ళాలని కార్లను మార్చినట్టు మారుస్తూ ఉంటాడు, ఒకసారేమో లోకల్, నేషనల్, ఇంటర్నేషనల్ అంటూ కూడా కామెంట్ చేసిన సందర్భం ఉంది. అది ఎన్నికల ప్రచారంలో కూడా విస్తృతంగా ఆయన కామెంట్ చేశారు. అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఆశ్చర్యపోయారు. అంటే ఆయన ఆల్రెడీ సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఈ రకంగా కామెంట్ చేయటం మంచిది కాదు కదా, ఇది జనాల్లోకి వేరే రకమైన భావన పోతుంది కదా అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా అప్పుడు వచ్చిన చర్చ. అంటే జగన్ నోటి వెంట నుంచి ఆ విధంగా ఆయన పదే అదే మానేటంటే పవన్ కళ్యాణ్ని చంద్రబాబుకి ఆయన దత్తపుత్రుడు అంటూ పదే అంటూ ఉన్నారు. ఇలా దత్తపుత్రుడు అని, ప్యాకేజీ స్టార్ అంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, జగన్మోహన్ రెడ్డి కూడా ఒకసారి కామెంట్ చేశారు. ఆ సందర్భంలో కూడా పవన్ కళ్యాణ్ నన్ను ఎవడన్నా ప్యాకేజీ స్టార్ అని కానీ, దత్తపుత్రుడు అని కానీ ఇంకోసారి కామెంట్ చేస్తే చెప్పుతూ కొడతానంటూ ప్రెస్ మీట్లో చెప్పు కూడా చూపించిన సందర్భం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకి చెప్పు చూపించే సందర్భం కూడా ఉంది.
సో ఆ తర్వాత ఆయన ఒకసారి ఆయన పోటీ చేసిన 2 చోట్ల కూడా ఓడిపోయిన వ్యక్తికి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం ఏంటి అంటూ ఒక సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గతంలో కూడా కామెంట్ చేశారు. ఎందుకంటే ఆయన భీమవరం నుంచి కావచ్చు, అటు గాజువాక నుంచి 2 స్థానాల నుంచి 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆయన పార్టీ, ఆయన పొత్తు పెట్టుకున్న బీఎస్పీ అన్నీ కూడా ఓడిపోయి ఒకే ఒక స్థానం నుంచి ఆ పార్టీ గెలవడం అనేది జరిగింది. ఆ గెలిచిన ఎమ్మెల్యే కూడా అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోవడం జరిగింది. దీంతో అసెంబ్లీలో 0 ఎమ్మెల్యేలు జనసేన పార్టీకి ఉండేవి. కానీ 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ టీడీపీతో బీజేపీతో కలిసి పొత్తు పెట్టుకుని 21 స్థానాలతో పోటీ చేసి 21 స్థానాల్లో కూడా రికార్డు స్థాయిలో 100% విజయం సాధించి అద్భుతమైన రికార్డుని సొంతం చేసుకున్నారు. అంటే గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో ఒక్క స్థానంలో కూడా గెలవని, అంటే దాదాపు ఆయన పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయారు. పార్టీ ఒకే ఒక స్థానంలో మాత్రమే గెలిచింది. సో అది కూడా వెళ్ళిపోయింది కాబట్టి 0 స్థానాలు, అంటే ఒక్క ఎమ్మెల్యే కూడా లేని జనసేన పార్టీ పోటీ చేసిన 21 స్థానాల్లో గెలవడం అనేది అత్యంత అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా కూడా ప్రస్తుతం ఆయన కొనసాగుతూ ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అత్యంత సన్నిహితుల్లో ఒకరిగా, ఆయన ఇష్టపడే వ్యక్తుల్లో ఒకరిగా పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఉన్నారు. అలాంటి వ్యక్తిని, అంటే రాష్ట్ర డిప్యూటీ సీఎం, ఒకవేళ పవన్ కళ్యాణ్ అంటే మీకు ఒకవేళ నచ్చకపోయి ఉండొచ్చు, కానీ ఆయన మీకు పొలిటికల్ రైవలరీ అయి ఉండొచ్చు. అయినంత మాత్రాన ఆయన పొజిషన్ అయినా కూడా గౌరవించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆయన రాష్ట్ర డిప్యూటీ సీఎం. ఆ డిప్యూటీ సీఎం పోస్ట్లో ఉన్న వ్యక్తిని ఉద్దేశించి నువ్వు కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అంటం అనేది కొంత తీవ్రమైన అభ్యంతరకరమని చెప్పాల్సి ఉంటుంది. అది జనసేన పార్టీ కావచ్చు, అన్ని రాజకీయ పార్టీలు కూడా దీన్ని ఖచ్చితంగా తప్పుపట్టే అంశం ఉంటుంది. ఇది ఏపీ పాలిటిక్స్లో ఇది పూర్తిగా ఒక కాంట్రవర్షియల్ ఇష్యూగా మారే అవకాశం ఉంటుంది. ఒక డిప్యూటీ సీఎంను ఉద్దేశించి ఒక మాజీ సీఎం ఈ రకమైన కామెంట్ చేయటం, అంటే గతంలో జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ ఎప్పుడూ కూడా ఈ రకంగా తక్కువ చేస్తూ ఎప్పుడు ఏనాడు కూడా కామెంట్ చేయలేదు. జగన్ గారు అంటూ సంబోధిస్తూ ఉంటారు, ఆయన గౌరవిస్తూనే సమాధానం ఇస్తూ ఉంటారు. తనని 3 పెళ్ళాల ముద్దులు కూడా కామెంట్ చేసిన, పెళ్ళాలని కారులను మార్చినట్టు మారుస్తాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి కామెంట్ చేసిన సందర్భాల్లో కూడా ఎక్కడా కూడా జగన్ను ఉద్దేశించి ఎప్పుడు కూడా కించపరిచేలా పవన్ కళ్యాణ్ కామెంట్స్ అయితే చేయలేదు. ఒకే ఒకసారి మాత్రం చెప్పు చూపించిన సందర్భం ఉంది. సో అలాంటి వ్యక్తిపైన ఇప్పుడు జగన్ ప్రెస్ మీట్లో చేసిన ఈ కామెంట్ అనేది తీవ్రమైన దుమారం. అది పొజిషన్ కూడా విలువకుండా ఈ స్థాయి వ్యక్తి ఈ రకమైన కామెంట్ చేయటం ఏంటంటూ విపరీతమైన చర్చ అయితే ప్రస్తుతం ఏపీ పాలిటిక్స్లో నడుస్తోంది. రైట్ అశోక్, థ్యాంక్ యూ. అసెంబ్లీలో ప్రతిపక్షాన్ని గుర్తించకపోతే ఎలా అని జగన్ ప్రశ్నించారు. గతంలో ఢిల్లీలో బీజేపీకి 3 ఎమ్మెల్యేలు ఉన్నా ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇచ్చారని, తాను కూడా గతంలో 23 సీట్లు ఉన్న టీడీపీ ప్రతిపక్ష హోదా ఇచ్చానని జగన్ గుర్తు చేశారు. అలాగే ఇప్పుడు వైసీపీకి కూడా ప్రతిపక్ష హోదా ఇవ్వాలన్నారు జగన్. 175 సీట్లు కేవలం 11 సీట్లు ఇచ్చారు వాళ్ళకి. 25% వచ్చిన హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ వచ్చిన ఓటుకి ఇన్ని ఎంపీస్, ఇంత అసెంబ్లీ స్థానాలు ఉంటాయి వాళ్ళకి. 5% మించి తక్కువ వస్తే 5% ఓట్లు మిగతా వాళ్ళు పంచుకుంటారు. మనకు అలాంటి బెనిఫిట్ మనకు లేదు కాబట్టి మన రాజ్యాంగంలో లేదు. వాళ్ళు మంకు పట్టు పడితే దే ఆర్ ఫ్రీ టు గో టు జర్మనీ. థ్యాంక్ యూ. సార్ మీకు ప్రతిపక్ష హోదా అంశానికి సంబంధించి పవన్ కళ్యాణ్ కూడా ఒక కామెంట్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఓట్ల శాతాన్ని, సీట్ల శాతాన్ని బట్టి చూస్తే జర్మనీలో అయితేనే వస్తుంది, ఇక్కడ రాదు, ఇక్కడ 5 ఏళ్ళు రావడం కష్టం అని ఒక విమర్శ చేశారు సార్. ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. జీవితకాలంలో ఇప్పుడు ఎమ్మెల్యే ఒకసారి అయినాడయ్యా. సార్ మీకు ప్రతిపక్ష హోదా అంశాన్ని రావడం 175 సీట్లు కేవలం 11 సీట్లు ఇచ్చారు వాళ్ళకి. 25% వచ్చిన హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ వచ్చిన ఓటుకి ఇన్ని ఎంపీస్, ఇంత అసెంబ్లీ స్థానాలు ఉంటాయి వాళ్ళకి. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తికి మేము ప్రతిపక్ష హోదా ఇచ్చాం. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని మేము ప్రతిపక్ష హోదా ఇచ్చినాం. ఎక్కడా రూలింగ్ లేదు, ఎక్కడా దెర్ ఇస్ నో రూల్. నీకు ఇంతమంది శాసనసభ్యులు నీకు ఉండాలి, ఉంటేనే నీకు ప్రతిపక్ష హోదా ఉంటుంది అని ఎక్కడా రూలింగ్ లేదు. ఇన్ఫ్యాక్ట్ ఢిల్లీ అసెంబ్లీలో బీజేపీకి 3 అసెంబ్లీ స్థానాలు గతంలో,